2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో కౌశిక్ గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. నాకు కూడా అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి. మీ షార్ట్స్ చాలా బాగున్నాయి, అంటే రీల్స్ పెట్టినటువంటి చాలా బాగున్నాయి. రీచ్ కూడా అంతే బాగుంది. అవునండి. వెరీ హ్యాపీ అండి, చూడగానే నాకు బాగా నచ్చింది. అవునా? ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి, అంటే ముఖ్యంగా మన ఇండియన్ మనీ తెలుగు ఫినాన్స్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది, అది క్రియేట్ చేసి 3.5 years అయింది. బట్ రీచ్ అన్నది ఉంది. లాంగ్ టర్మ్లో 1 million, 5 lakh, 3 lakh ఆ విధంగా వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇన్స్టెంట్ రీచ్ కావాలంటే నాకు షార్ట్స్ అనేవి బెటర్ అనిపించింది అనమాట. సో అవి కూడా ఏదో డైరెక్ట్గా నుంచొని చెప్పేస్తే అంతగా రీచ్ ఉండదేమో అని చెప్పి డబుల్ యాక్టింగ్ చేస్తున్నా. వెరీ గుడ్ థీమ్ అండి, వెరీ గుడ్ థీమ్. అవునండి, అప్రిషియేట్. ఎందుకంటే చాలా మంచి వీడియోస్ దాంట్లో, అంటే ఒక్కొక్క కంటెంట్ ఇలా కూడా చేయొచ్చు అని దాన్ని చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా సార్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? అక్కడ భీమవరంలో ఉన్న మీరు బెంగళూరు, అండ్ నా యువర్ బిజినెస్ పర్సన్ కంప్లీట్ అంతా చేంజ్ ఓవర్ అనమాట. అవునండి. ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది జర్నీ? సో మాది వెస్ట్ గోదావరి భీమవరం పక్కన అండలూరు అనే విలేజ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు ఫినాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎంబీఏలో కూడా ఫినాన్స్ చేశా, ఫినాన్స్ ప్లస్ మార్కెటింగ్. సో మా ఊర్లో కొంచెం డెవలప్మెంట్ కావచ్చు, ఏదన్నా చూసాను అనుకోండి, వెంటనే ఒక పేజ్ని క్రియేట్ చేశా. అండలూరు విలేజ్ అని చెప్పి మా ఊరు పేరు మీద ఒక పేజ్ని క్రియేట్ చేశా. సో ఏమైనా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పేజీలో పెట్టేవాడిని. రోడ్డు బాగోకపోయినా లేకపోతే మంచి చెడు అన్నీ పెట్టేవాడిని అనమాట. భయపడేవాడిని కాదు ఎవరికి. సో అలాగా నాకు సోషల్ సర్వీస్ అన్న ఇష్టం. సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇండైరెక్ట్గా మా ఊరికి కొంచెం 1% అనుకుంటా సర్వీస్ చేసేవాడిని. సో తర్వాత నేను ఎంబీఏ బెంగళూరులో చేశా, జిఏబిఎస్ బిజినెస్ స్కూల్ అని చెప్పి. అప్పుడు కూడా ఏంటంటే నాకు ఫినాన్స్ అంటే ఇష్టం అని ఆల్రెడీ చెప్పా. అందుకని చెప్పి కొంచెం ఫినాన్స్ సైడ్ ఉన్న కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పి IndianMoney.com అనే కంపెనీలో జాయిన్ అయ్యా. సో జాయిన్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత మా CEO ఒకసారి అడిగారనమాట, సో నువ్వు తెలుగు కదా, నేను కన్నడలో వీడియోస్ చేస్తున్నా, నువ్వెందుకు చేయకూడదు తెలుగులో అని అడిగారు. వీడియోసా? నేనా? ఏం మాట్లాడుతున్నారు సార్ అని, నో సార్ అని చెప్పా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించా బాగా. సో నిజమే కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు మనం? CEO అడిగారు కదా, చేద్దాం, కష్టమైన నష్టమైన చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే చేస్తా అని చెప్పి వచ్చేసి కెమెరా ఆన్ చేయమన్నా ఏదో మాట్లాడేసా, భారాలా. సో చాలా టేక్స్ అయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేసా, టేక్స్ తగ్గాయి, మళ్ళీ చేస్తా, ఇంకా తగ్గాయి. అలా ఈరోజు ఈ పొజిషన్ దాకా వచ్చాను అనమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజులో ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుంటామో లైఫ్ టర్న్ అయిపోద్ది. ఆ రోజు నేను కనుక వీడియోస్ నేనా బ్లాక్గా ఉన్నా, నా వల్ల కాదు అని చెప్పి నేను క్విట్ అయి ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. ట్రూ అండి, అవునే కదా? ట్రూ. సో ఏది ఇంపాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సరే కష్టంగా ఉందనుకోండి, అక్కడే విజయం ఉంటుంది. ఎక్కడైతే ఈజీ ఉంటుందో ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే ఉంటాం. ఎలా సార్ జర్నీ ఎప్పుడు, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు అది? సో ఎప్పుడంటే 2019లో జాయిన్ అయ్యా. సో డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత వీడియోస్ చేయమన్నారు. ఇండియన్ మనీ తెలుగు అనే ఛానల్ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేశా, 0 subscribers. అప్పుడు ఏంటంటే అడుక్కునేవాడిని, సబ్స్క్రైబ్ 100 subscribers కావాలి, 1000 కావాలి. ఇప్పుడు వెతుక్కుని మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో అలాగా చాలా కష్టపడ్డా ఆ ఛానల్ని బిల్డ్ చేయడానికి. టైం పట్టింది. సో గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. సో అలాగే స్లోగా గ్రో అవుతుంది. ఇప్పుడు 5,30,000 subscribers అయ్యారు. అండ్ అదేవిధంగా ఇంకొకసారి అనిపించింది అనమాట, సోషల్ మీడియా అంటే ఓన్లీ యూట్యూబా కాదు, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాటిని ఎందుకు చేయకూడదు, వాటిని కూడా బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో, కొంచెం రీచ్ కూడా పెరగాలనే ఉద్దేశంతో షార్ట్స్ని స్టార్ట్ చేశా. సో మీరు చూసే ఉంటారు, ఆ షార్ట్స్ కూడా నేను మళ్ళీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా. అక్కడ కూడా మంచిగా ఫాలోవర్స్ బిల్డ్ అయ్యారనమాట. సో అలా నడుస్తుంది. సో నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి, అది ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలని చెప్పి వివిధ ప్లేసెస్కి వెళ్ళి ఎలా సంపాదించాలి, బిజినెస్ ఓనర్స్ ఉన్నారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళని కలిసి మీ బిజినెస్ ఎలా జరుగుతుంది, వేరే వాళ్ళు మీలాగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా.
సో ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, ఓహో ఈ బిజినెస్ కూడా చేయొచ్చు అని చెప్పి. అదేవిధంగా మాకు యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా కూడా మేము కోర్సెస్ని అందిస్తున్నాం. ఫార్మింగ్ అని, బిజినెస్ అని, ఫినాన్స్ అని. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి సార్ ఓవరాల్? 900+ కోర్సెస్ ఉన్నాయి. 900+ కోర్సెస్. 900+ కోర్సెస్. సో ఇప్పుడు కూడా హైదరాబాద్కి రావడం అదే కారణం. దాని పని మీద వచ్చా కోర్సెస్ షూట్ చేయడానికి, షూట్ చేసి ఇక్కడికి వచ్చా అనమాట. ఓకే, గ్రేట్. ఎలా సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం చేస్తుంటారు? మా డాడీ ఫార్మరే, ప్రాన్ ఫార్మింగ్, రొయ్యల చెరువులు. తెలిసిందే కదా భీమవరం అంటే ఇంకా రొయ్యలు, చేపలు. సో మమ్మీ హౌస్ వైఫ్. 2 అన్నయ్యలు ఉన్నారు, 2 అన్నలు ఇక్కడే హైదరాబాద్. సో వాళ్ళిద్దరూ హైదరాబాద్ అని చెప్పి నన్ను బెంగళూరులో పడేశారనమాట. 2 హైదరాబాద్ ఎందుకని చెప్పి, 3 హైదరాబాద్ ఎందుకని చెప్పి బెంగళూరులో పడేశారు. బెంగళూరులో MBA చేసా, మంచిగా GIBS బిజినెస్ స్కూల్ అనే బిజినెస్ స్కూల్లో చేసా. ఆ తర్వాత జాబు అలా నడుస్తుంది. అప్పటి నుంచి అదే కంపెనీ, మంచి పొజిషన్లో ఉన్న జాబ్. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చూసేవాడికి జర్నీ చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటుంటారు. స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్, చాలా ఉంటుందండి. ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, మిమ్మల్ని మీకు నిలబడగలిగేలా చేసిందంటారు? ఏ పాయింట్ అంటే చెప్పాను కదా, ఫినాన్స్ పరంగా చాలామంది ఒకటే అండి, నేను ఫస్ట్ నుంచి నమ్ముతుంది. మన ఇండియాలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంతైతే డబ్బుని సంపాదిస్తున్నారో దాన్ని మొత్తం తీసుకెళ్ళి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటున్నారు. అది నాకు నచ్చలా. అదొక్కటే రీజన్ నాకు ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అందుకే అది మార్చాలి. ఇండియాలో ఏ ఒక్కరు ఎంతైతే సంపాదిస్తున్నారో సేవింగ్స్ అని చెప్పి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు. వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి డబ్బుని. ఎప్పుడు చెప్తా ఉంటా, మీకు ఎంతైతే జీతం వస్తుందో దానిలో 30%, మినిమం 30% ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేవింగ్స్ కాదు, ఏదో పోపు డబ్బాలో, వంటగదిలో, ఆ విధంగా సేవింగ్స్ కాదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా వద్దు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మనకు వచ్చే వడ్డీ 3%, 4%. ఇన్ఫ్లేషన్ 6%, 7%. బీట్ అవ్వదు. ఎంత దాచుకున్నా వేస్టే. దాన్ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంత డబ్బుని తీసుకెళ్ళి ఒకే చోట కాదు, స్టాక్ మార్కెట్లో కొంచెం, మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం, PPF, RD, NPS, ఇలా చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్. సో నేను వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి నేను పర్సనల్గా ఫాలో అవుతున్నా. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఒక ఆర్టికల్ చూసి చదివేసి చెప్పేస్తారు. అలా నేను చేయను. అలా చేస్తే ఇంకా డిఫరెన్సే ఉంటుంది. మనం ఇంప్లిమెంట్ చేయాలి, మనం చూడాలి, మనం చెప్పాలి. అవును, ప్రతి ఒక్కటి. ఇప్పుడు PPF గురించి చెప్తున్నాను అనుకోండి, మా ఊరికి వెళ్ళినప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి PPF ఖాతా ఓపెన్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా వస్తున్నాయి రిటర్న్స్ చూసి అంతా చూసిన తర్వాత వాళ్ళకి చెప్తా. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎలా వర్క్ అవుతుందో అక్కడే పాయింట్స్ రాసుకొని అది చెప్తా. ఇంటర్నెట్లో ఎవరో పెట్టారు అలా అస్సలు చేయను. అదేవిధంగా రిటైర్మెంట్ కోసం నేను ప్లాన్ చేసుకున్నా. అటల్ పెన్షన్ యోజన అని, నేషనల్ NPS అని, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నా. ఓకే. సో ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ నేను ఫాలో అయ్యి చెప్తున్నా. ఫినాన్షియల్ అనేది కంటికి కనిపించకుండా ఉండేటువంటి పెద్ద సబ్జెక్టు. అంటే మనకు అది అవసరం, కానీ జాగ్రత్త అయితే దానికి తగ్గట్టు వహించాం. కొంతమంది మాత్రమే వహిస్తారు. అవునండి. అండ్ ఆ సబ్జెక్ట్ని మనం చెప్పేటప్పుడు కూడా డ్రై సబ్జెక్ట్ కిందకే చూస్తారు చాలామంది. ఇనీషియల్ టైంలో దాన్ని బిల్డప్ చేయాలంటే చాలా కష్టం. చాలా కష్టం. మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటండి ఆ టైంలో? అంటే ఇది మంచి, ఇది వినరా బాబు అన్న కూడా వినకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కో, ఇంకో వేరే ఛానల్స్కో సబ్స్క్రైబర్స్ ఈజీగా టర్న్ అవుతూ ఉంటారు కదా. సో ఫస్ట్ నన్ను బాధ పెట్టింది ఏంటంటే స్ట్రగుల్. మంచిగా రీసెర్చ్ చేసి చెప్పాను కదా, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి నేను ఇన్వెస్ట్ చేసి అదే కంటెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నా. వ్యూస్ రావు. ఎవరో ఫ్రిడ్జ్ టూర్ అంటే, బాత్రూమ్ టూర్ అంటే వాటికి 1 మిలియన్ వ్యూస్. అరే బాబు ఇన్వెస్ట్ చేయరని ఆయన అంటే చూడరు. అవును. సో చాలా డిమోటివేట్ అయిపోయా. ఏంటి ఎవరో చోట్ల అని. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మీ కంటెంట్ చూసి ఇన్వెస్ట్ చేసాం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాం, మంచిగా సేవింగ్స్ అయ్యాయంటే ఇప్పుడు ఓహో కష్టానికి ఫలితం ఉంది. సో ఏ రిజల్ట్ కూడా ఆన్ ది స్పాట్ రాదండి, టైం పడుతుంది. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంతే. అప్లోడ్ చేస్తూ ఉండాలి. అది మేబీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతిదీ టైం తీసుకుంటుంది. ఎలా సార్ ఆ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏ విధంగా అనిపించింది? అది ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను క్విట్ చేద్దాం అనుకున్నా. చూడట్లేదు జనం, కష్టపడుతున్నా, కష్టానికి ఫలితం లేదు, క్విట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా మోటివేట్ అయ్యా, ఇది కాదు ఇంకా చేయాలి, చూస్తారు జనం, మారతారు జనం. ఫస్ట్ అది నాకు జనం మారాలి అంటే అందరూ కాదు, మంచిగా సేవింగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా సేవింగ్స్ అంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే లేదు. కొందరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తూ ఉంటారు. ఒక 10 years అవుతుంది జాబ్ వచ్చి, ఎంత సేవ్ చేసావంటే అయిపోయింది, ఏం లేవు అంటారు. నాకు అది నచ్చలా. సో అది మారాలనే ఉద్దేశంతో
ఇంకా ఇండియన్ మనీ తెలుగు ఛానల్ని ఇంకా బిల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళు కూడా మంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఫినాన్షియల్ లిటరసీని పెంచాలని ఉద్దేశం అనమాట. అంటే మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది, ఇప్పుడు మీ టర్న్ ఓవర్ చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుందండి? బెంగళూరు వెళ్ళినప్పుడు ఏముంది, అప్పుడు హాస్టల్, కాలేజు జీరో. ఇప్పుడైతే నేను ఏదైతే చెప్తున్నానో అంతా ఫాలో అయ్యాను, ఆ విధంగా నేను సేవింగ్స్ చేస్తున్నాను, ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. కాబట్టి నంబర్ చెప్పను కానీ పెద్ద అమౌంట్ మంచిగా ఆర్థికంగా సింపుల్గా చెప్పాలంటే రెస్టారెంట్కి వెళ్తే రేట్స్ చూడకుండా ఐటమ్ చూసి తినేటట్టు ఉన్నా అంతే. కంఫర్ట్ లైఫ్ అలా అని చెప్పి చూపించుకోను. సో నో హ్యాపీ. హ్యాపీ. సో ఫినాన్షియల్ పరంగా మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నానండి, ఫినాన్షియల్స్ని అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? ఎందుకంటే దాని మీద అవగాహన చాలా మంది పెరగాలి, అవసరం ఉంది కూడా. అవునండి. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గా స్టార్టింగ్ జీతం 25,000 అనుకుందాం, టేక్ హోమ్ జీతం. సో అలా జీతం వస్తున్నట్లయితే మనం ఏం చేయాలి, 30% సేవ్ చేసుకోవాలి. జీతం ఇలా పడగానే వేరే బ్యాంక్ అకౌంట్కి 30% ట్రాన్స్ఫర్ చేయాలి. 25,000లో 30% అంటే 7,500. జీతం పడగానే 7,500కి వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్తో బ్రతకాలి. సో ఆ 7,500 ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్లో దాచుకోకూడదు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలంటే 3,000 వచ్చేసి స్టాక్ మార్కెట్. అవగాహన ఉంటే మాత్రమే, అవగాహన లేకపోతే వద్దు. ఓకే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు రిటర్న్స్ అనేవి మినిమం 12% ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ వస్తే యావరేజ్గా 12%. అదేవిధంగా 2,000 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడికి 5,000 అయిపోయింది. 3,000, 2,000, 5,000 అయిపోయింది. 1,000 వచ్చేసి పీపీఎఫ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. 15 years తర్వాత మనకి అసలు ప్లస్ వడ్డీ అంతా వస్తుంది, డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో తక్కువ జీతం కాబట్టి 1,000 వేసుకోండి మంత్లీ. రేపు పొద్దున్న జీతం పెరిగిన తర్వాత పెంచుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. 1,000. ఇంకొక 1,000 వచ్చేసి ఆర్డి అనగా రికరింగ్ డిపాజిట్స్. ఇంకొక 1,000 వచ్చేసి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, మన యొక్క రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొక 500 వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం మంత్లీ కట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఇన్సూరెన్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు, చేయకండి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఎందుకంటే రేపొద్దున ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా జరిగితే మన సేవింగ్స్ నుంచి మనం ఖర్చు పెట్టకూడదు. ఇంత బ్రతికి హాస్పిటల్ బిల్ కట్టడానికా కాదు కదా సేవింగ్స్. సో అందుకే రేపొద్దున ఏదైనా జరిగినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. 500 వచ్చేసి మాత్రమే మనం మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కాదు మంత్లీ. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. సో మన అమౌంట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 6% to 7% కదా, దాన్ని బీట్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఈ 7,500 తీసుకెళ్ళి ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పెడతారు. రేపొద్దున అవసరం వస్తుంది, అప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయితే లాస్. సో ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఆర్డీ వద్ద తీసుకోవచ్చు, ఆర్డీ ద్వారా. మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే లాంగ్ టర్మ్ తర్వాత తీసుకుంటే రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. సో ఫినాన్షియల్గా బాగుంటాం. ఇది ఫస్ట్ ప్రైమరీ. ఇలా చేసుకుంటే బాగుంటుంది.